భారతీయ మార్కెట్లో 90వ దశకంలో అంబాసిడర్ కార్ల హవా ఆరెంజ్ లో ఉండేది. కేంద్ర మంత్రులు, ఎంపీలు, సినిమా స్టార్స్ ఇలా ఉన్నత స్థానాల్లో ఉన్నవారు ఈ కార్లనే ఎక్కువగా వాడేవారు. ఈ కారుతో రోడ్లపై వెళ్తుంటే ఆ దర్జా వేరే లెవెల్లో ఉండేది. ఇక ఇంట్లో అంబాసిడర్ ఉందంటే వారిని ధనవంతులు అనుకునేవారు. పాతకాలం సినిమాలో ఇది ఖచ్చితంగా కనిపిస్తుంది. అంబాసిడర్ ను చాలా మంది తమ సోషల్ స్టేటస్ కోసం వాడుతుండేవారు. ఇది భారతీయ మార్కెట్ లో ఒక ఐకానిక్ మోడల్. ఒకప్పుడు రోడ్లను ఏలిన కారు ఇప్పుడు చాలా వరకు కనిపించడం లేదు. ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు చాలా అరుదుగా మోడిఫై చేయించుకొని వాడుతుంటారు. అప్పటి కాలం వారు కొంతమంది తమకు ఇష్టమైన కారును వదిలిపెట్టలేక తమ గ్యారేజ్ లో భద్రంగా ఉంచుకొని వీలున్నప్పుడు రోడ్లపై అలా షికారుకు వెళ్తుంటారు. హిందుస్థాన్ మోటార్స్ కంపెనీ తయారు చేసిన ఈ అంబాసిడర్ కార్ల ఉత్పత్తి 1957లో ప్రారంభమైంది. ఆ కాలంలో ఇది ఒక సంచలన మోడల్. ఆ తర్వాత పలు కారణాల వల్ల ఉత్పత్తిని 2014లో నిలిపివేశారు. అప్పటికి మార్కెట్ లోకి కొత్త మోడళ్లు అందుబాటులోకి రావడం, మారుతున్న కాలానికి అనుగుణంగా కస్టమర్ల ఇష్టాలు కూడా మారిపోవడం, ఇతర కంపెనీల నుంచి విడుదలయ్యే లేటెస్ట్ కార్లపై ఆసక్తి చూపించడం కారణంగా అంబాసిడర్ కు ఆదరణ తగ్గిపోయింది. అయినప్పటికీ భారతదేశంలో అంబాసిడర్ అంటే ఏదో తెలియని ప్రత్యేకమైన అభిమానం ఇప్పటికీ ఉంది. అంబాసిడర్ కారు దాదాపు 57 సంవత్సరాలుగా అమ్మకానికి ఉంది. దీన్ని కొత్తగా అప్డేట్ చేసి ప్రస్తుత కాలానికి అనుగుణంగా మార్పులు చేసి మార్కెట్లోకి విడుదల చేస్తారని అంబాసిడర్ అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. కొత్త అంబాసిడర్ విడుదలపై సోషల్ మీడియాలో కూడా చర్చలు జరిగాయి. అయితే ఈ కారు ఇప్పటికీ అయితే విడుదల కాలేదు. ఇదిలా ఉంటే తాజాగా అంబాసిడర్ త్వరలో తిరిగి అమ్మకానికి వస్తుందని ప్రస్తుత నివేదికలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం అంబాసిడర్ బ్రాండ్ పేరును వాడుకునే హక్కులన్నీ కూడా పిఎస్ఏ గ్రూప్ ఆధ్వర్యంలో ఉన్నాయి. ఫ్రెంచ్ కార్ల కంపెనీ అయిన దీని కింద చాలా కంపెనీలు ఉన్నాయి. సిట్టియోన్ వంటి కంపెనీలన్నీ కూడా పిఎస్ఏ గ్రూప్ కిందకు వస్తాయి. ఇటీవల అంబాసిడర్ ను తిరిగి విక్రయానికి తీసుకురావాలని ఈ గ్రూప్ ఆలోచనలో ఉంది. ప్రస్తుతం భారత ఆటోమొబైల్ మార్కెట్ ప్రపంచంలోనే 3వ స్థానంలో ఉంది. త్వరలో ఇది టాప్ ప్లేస్ కు కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. ఇంత డిమాండ్ ఉన్న దేశీ మార్కెట్ లో ఒకప్పుడు రోడ్లను శాసించిన అంబాసిడర్ ను కొత్తగా మార్చి విడుదల చేయడం ద్వారా దాని గత సెంటిమెంట్ ఇప్పుడు కూడా పనిచేసే మంచి ఆదరణ సంపాదిస్తుందని పిఎస్ఏ గ్రూప్ భావిస్తుంది. అందుకే ఈ కారును తిరిగి లాంచ్ చేయాలని చూస్తుంది. నివేదికల ప్రకారం కొత్త అంబాసిడర్ కారు వచ్చే ఏడాది అంటే 2026 మార్చి నెలలో భారతీయ మార్కెట్ లో తిరిగి అమ్మకానికి అందుబాటులో ఉండే అవకాశం ఉంది. అలాగే సమాచారం ప్రకారం ఈ ప్రసిద్ధ కస్టమర్లు కొనగలిగే విధంగా 10 లక్షల ప్రారంభ ధరతో లభించవచ్చని తెలుస్తుంది. ఈ కారు రాకతో దేశీయ ఆటోమొబైల్ పరిశ్రమలో ఇతర కంపెనీలకు బలమైన పోటీ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్య విషయం ఏమిటంటే ఈ కారును తీసుకురావడానికి దాదాపు ఏడాది పడుతుందని తెలుస్తోంది. అయితే ఇంత తక్కువ టైంలో విడుదల కావడం కష్టం. ఏది ఏమైనప్పటికీ కంపెనీ నుంచి అధికారికంగా సమాచారం వచ్చే వరకు మాత్రం ఇంకా వేచి ఉండాలి.